హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నిట్స్. టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది ఫెయిర్నెస్ క్రీమ్స్ వన్స్ స్టాప్ చేస్తే ఏంటి పరిస్థితి అనేసి. సో ఫస్ట్ అయితే మనము గుడ్ ప్రోడక్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది స్టాప్ చేస్తే అన్నది చూద్దాము. ఒకవేళ ఇన్ కేస్ గుడ్ అంటే ఏముందండి, వితౌట్ స్టిరాయిడ్ అండ్ కెమికల్స్ అనమాట, అండ్ పారాబెన్ హార్మ్ఫుల్ ఉన్నవి వాడిన వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే కొన్ని క్రీమ్స్ రికమెండ్ చేసినప్పుడు ఎంతవరకు లిమిటేషన్ తీసుకోవాలి, ఫెయిర్నెస్ ఆఫ్టర్ ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలనేది చాలా వీడియోస్లో నేను అప్డేట్ ఇచ్చి ఉన్నాను. ఒకసారి ప్రాపర్గా చెక్ చేయండి. అండ్ గాయ్స్, ఫస్ట్ అయితే మీరు వాడే ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్. అండ్ అంతేకాకుండా మీరు వాడుతున్నది లిమిటేషన్గా వాడాలి. చాలా వరకు కూడా ఫెయిర్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్కి వెళ్ళండి, ప్రోడక్ట్ చేంజ్ చేసేయండి, ఆర్గానిక్లోకి రండి. ఇట్లా మీరు ఆల్రెడీ ఫెయిర్ అయి ఉన్నారు కాబట్టి ఆర్గానిక్ మీకు సెట్ అవుతుంది. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా కెమికల్ అనేది డెఫినెట్లీ ఉంటుందండి. బట్ స్కిన్కి హార్మ్ఫుల్ కాకుండా కూడా ఉండే కెమికల్స్ ఉంటాయన్నమాట. ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇవి లేకుండా ప్రోడక్ట్ అయితే ఉండదు. అది నేను మీకు ప్రతి వీడియోలో చెప్తాను. కెమికల్స్ లేనివి చెప్పండి అంటారు. కెమికల్ అనేది డెఫినెట్లీ యూజ్ అనేది ఉంటుంది ప్రొడక్ట్స్లో. అండ్ గాయ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీటిని స్టాప్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమంది స్కిన్ మీద ఏంటి అంటే ఎక్కువగా బ్లాక్ రేస్ అనేది వచ్చి తత్వం అనేది ఉంటుంది, కొందరిలో తక్కువగా ఉంటుంది. దాన్నే మెలనిన్ కంటెంట్ అంటాం. సో ఈ మెలనిన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా బ్లాక్నెస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎన్ని డేస్ ఫెయిర్గా చూసుకొని ఒక్కసారిగా స్కిన్ డల్ అవుతే అలా ఫీల్ అవుతూ ఉంటారు తప్ప స్టాప్ చేస్తే బ్లాక్గా వచ్చేస్తామా అని చెప్పేసి టెన్షన్ అయితే ఉండదు. మీకు అసలు ఆ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో మీరు స్టాప్ చేసేసే ముందు ఆర్గానిక్కి రండి, మెయింటెనెన్స్లో ఉండండి. అప్పుడు లైఫ్ లాంగ్ తెల్లగా ఉండే ఛాన్సెస్ అనేవి మీకు ఉంటాయి. లైఫ్ లాంగ్ ఫెయిర్నెస్గా ఇప్పుడు వన్స్ ఫెయిర్ అయిన తర్వాత ఫర్దర్గా ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత మనం బ్లాక్గా కనిపిస్తే చాలా అంటే మనము డల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనలో ఏంటి అంటే మొత్తం కూడా అప్పుడు స్కిన్ ఇలా ఉంది, ఇలా అయిపోయాము అని చెప్పేసి చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా కాకుండా మెయింటెనెన్స్కి రండి, కొంచెం మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము నెక్స్ట్ కెమికల్స్, హార్మ్ఫుల్ అండ్ స్టిరాయిడ్స్ వాడిన వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చెప్తాను. అండ్ మీకు కూడా సొల్యూషన్ ఉంటుంది గాయ్స్, టెన్షన్ పడిపోవద్దు. అమ్మో మేము ఇది వాడేసేసాం అండ్ ఫర్దర్గా మా పరిస్థితి ఏంటి, నేను ప్యూర్ స్కిన్ వాడాను లేదా ఈ కొన్ని స్టిరాయిడ్ బేస్ ఆయింట్మెంట్స్ యూస్ చేశాను, ఇట్లా చెప్తూ ఉంటారు. సో అట్లా టెన్షన్ అయితే పడద్దు. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసేసి క్లాసిక్ వైట్ ప్రొడక్ట్స్ కానీ, ప్యూర్ స్కిన్ కానీ, మెడికేషన్స్, క్రీమ్స్, స్కిన్ లైట్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయండి. ఆయింట్మెంట్స్ అనమాట, బెట్నోవిట్స్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. ఇవి స్కిన్కి పింపుల్స్ వచ్చినా, పిగ్మెంటేషన్ వచ్చినా, లేదా ఎక్కడైనా చిన్న చిన్న ప్యాచెస్, లేదా కొన్ని యాక్సిడెంట్స్ అయినప్పుడు కొన్ని మచ్చలు పడుతూ ఉంటాయి, వాటికి కొన్ని ఇస్తారు. ఆ మచ్చ పోవడానికి ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఆ అరౌండ్స్ కూడా వైట్గా అవుతూ ఉంటుంది. పింపుల్ అయినా ఏదైనా సరే ఆ వైట్గా అయినప్పుడు ఏంటి అంటే మీరు ఎడిట్ అయిపోయి స్కిన్ మొత్తం అప్లై చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఫర్దర్గా ఏంటి అంటే మీరు వాడినంత కాలం మాత్రమే బాగుంటారు. ఇప్పుడు చూడండి, కొన్ని క్రీమ్స్ ఏంటి అంటే ఎండలోకి వెళ్ళగానే ఎర్రగా అయిపోద్ది ఫేస్. కొన్ని క్రీమ్స్ అవ్వవు, అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కెమికల్ అనేది మనకు యూస్ చేసిన కెమికల్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. సో ఏంటి అంటే మీరు యూస్ చేసేది ఎంత హార్మ్ఫుల్ ఉంటే స్కిన్ అంత పాడవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. ఏ స్కిన్ షైన్, స్కిన్ లైట్ ఇవి వాడిన వాళ్ళు నా దగ్గరికి ఐబ్రో థ్రెడింగ్కి వస్తే కూడా ఐబ్రో చేస్తూనే ఉంటే వాళ్ళకి బ్లీడ్ అవుతూనే ఉంటుంది, అంటే స్కిన్ అంతలా పాడవుతుంది. అంటే మనం రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్కి, నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్స్కి ఇలాంటి ప్రాబ్లం ఎవరికీ లేదు. అండ్ ఇలాంటి స్టిరాయిడ్స్కి వాడుతున్నారు అంటే కంప్లీట్గా మన స్కిన్ మీద లేయర్ అనేది మిస్ అవుతున్నాము అన్నది మీరు ఒకసారి అబ్జర్వేషన్ అనేది చేయాలి. సో స్టాప్ చేసేయండి. ఇలాంటివి వాడితే తర్వాత మీకు ఎలా ఉంటుంది అంటే స్కిన్ అనేది కొంచెం డ్రై అవుతూ ఉంటుంది. వాటర్ స్టాప్ చేసిన తర్వాత స్కిన్ డ్రై అయిపోవడం, లేదంటే స్కిన్ అంతా కూడా కొంచెం మంటగా అనిపించడం, లేదా కొంచెం ఇచ్చింగ్గా అనిపించడం ఇలాంటిది ఉంటుంది. మంచి మాయిశ్చరైజర్ తీసుకొని స్కిన్కి మొత్తం ప్రాపర్గా అప్లై చేసుకోండి. ఓన్లీ ఫేస్ అయితే ఫేస్కి అప్లై చేసుకోండి. ఇలా కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మన దగ్గరికి ట్రీట్మెంట్కి రావచ్చు, మళ్ళీ మీరు తెల్లగా అవ్వచ్చు, హెల్తీగా కూడా ఉంటారు. సో మంచి ప్రోడక్ట్ వాడటానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మినిమం 6 మంత్స్ అనేది మీ స్కిన్ రిపేర్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. టెన్షన్ పడి వేలు ఖర్చు పెట్టి క్లినిక్స్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళినా కూడా మీకు ఇదే అడ్వైజ్ అయితే ఇస్తారు, స్టిరాయిడ్స్ ఆపేయండి అని చెప్పేసి. మీకు ఇంకేదైనా
ఫర్దర్గా వాళ్ళు ఇచ్చేవి ఇస్తారనమాట. వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు. అలా చేసినా ఓకే, నో ప్రాబ్లం. బట్ కొంతమందికి ఏంటంటే బడ్జెట్ చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ సెలూన్కి వెళ్తే జస్ట్ 1,00,000 2,00,000 అలా అయిపోతున్నాయి మేడం అని చెప్పి వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా సింపుల్గా మనము క్యూర్ చేస్తున్నాం కాబట్టి రండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డెఫినెట్లీ యూజ్ అవుతుంది. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి. వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేస్తుంది ప్రోడక్ట్. టెన్షన్ ఏమి ఉండదు అండ్ షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి. సిఓడి అయితే ఉండదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా. అండ్ మళ్ళీ వచ్చి సిఓడి లేదా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటారు. అలా అయితే అడగద్దండి, ఇక్కడే ఉంటుంది. అండ్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ డిస్కౌంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. డిస్కౌంట్ ఉంటే నేను మీకు ముందే చెప్తాను, ప్రజెంట్ ఆఫర్ ఉన్నా ఏది ఉన్నా కూడా. అండ్ దసరా ఆఫర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా నాకు ఏ కంపెనీ నుంచి కూడా ఆఫర్ అని చెప్పేసి రాలేదు. వస్తే మాత్రం నేను డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. సో గాయ్స్, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం. ఇలాంటి మోర్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.